తక్షణ శక్తినిచ్చి అధిక పోషకాలను అందించే ఆహారాల్లో పల్లీలు మొదటి వరుసలో ఉంటాయి. ఇవి ఆరోగ్యంతో పాటు సౌందర్య పోషణలోనూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే వేరుశనగలను సామాన్యుడి జీడిపప్పుగా చెబుతారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పల్లీలను 6-7 గంటలు నానబెట్టి తింటే తేలికగా జీర్ణమవుతాయి. పచ్చి వేరుశనగ పప్పులను తింటే మరీ మంచిది. వీటిలో కొలెస్ట్రాల్ ఉండదు. పచ్చి పల్లీలు గుండె జబ్బులను తగ్గిస్తాయి, కండరాలకు బలాన్ని చేకూరుస్తాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో మాంసకృతులు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వేరుశనగలను తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో ఫైబర్, కాపర్, ఫోలేట్, విటమిన్ ఇ, ప్రోటీన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేరుశనగల్లో ప్రోటీన్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అయితే వేరుశనగలు తిన్న తర్వాత పొరపాటును కూడా కొన్ని పదార్థాలను తీసుకోకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వేరుశనగ పప్పు తిన్న తర్వాత ఐస్ క్రీమ్, లస్సీ లేదా షికంజీ వంటి చల్లని పదార్థాలు అస్సలు తాగకూడదట. అలాగే సాధారణ నీటిని కూడా తాగకూడదట. ఎందుకంటే సాధారణంగా వేరుశనగలు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని తిన్న తర్వాత చల్లటి వాటిని తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే పల్లీలు తిన్న తర్వాత టీ తాగవచ్చు, కానీ చల్లటి పదార్థాలు మాత్రం తాగడం లేదా తినడం పూర్తిగా మానేయాలి. అలాగే వేయించిన పల్లీలను ఎప్పుడూ పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ పరిమాణంలో తింటే ఎసిడిటీ, గ్యాస్, అపానవాయువు వంటి సమస్యలు తప్పవు.